హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే స్కూల్ అయిపోవడమే, ఈవినింగ్ ఇంటికి ఫాస్ట్గా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మన ఊరు పక్కన బలివే అని చెప్పేసి ఆ ఊరిలో శివరాత్రి తిరణాలు జరుగుతాయి అన్నమాట. ప్రతి సంవత్సరం జరుగుతాయి. అలా మేము ఈరోజు రెండో రోజు ఈవినింగ్ అయితే మేము వచ్చామన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కన బలివే, అమ్మమ్మ వాళ్ళదే వెంకటాపురం. మేము ప్రతి సంవత్సరం వస్తామన్నమాట. ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చి ఇంకా లోపలికి వెళ్తున్నాను. వెళ్తూ స్టార్టింగ్ ఫస్ట్ జాయింట్ వీల్ చూడండి, పిల్లలు ఎక్కి పైన పేపర్ కటింగ్స్ చేసి అవి పోస్తూ ఉన్నారు. అలా కనిపిస్తున్నాయి చూడండి. నైట్ టైం కదా, చూడడానికి చక్కగా బాగుంది. సో ఇంకా మేము ఇంకా అక్కడ నుంచొని చూస్తూ ఉంటూ ఇంకా వేరుశనగలు తినుకుంటూ ఉంటున్నాను. కాశీ ఏమో ఈ లోపల ఆడేసుకుంటున్నాడు. జెసికాకి భయం, అది ఏమీ ఎక్కదు, ఏది చేయదు, ఇంకా నా వెనమాల తిరుగుతూ ఉంటుంది. ఈ లోపల కాశం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాడు ఆడుకుంటూ. చూడండి, అది ఫుల్ హ్యాపీ అయిపోయాడు. వాడికి గేమ్స్ ఉంటే చాలు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఫుల్గా ఆడుకుంటున్నాడు. చాలా బాగుంది ఈ సంవత్సరం. లైటింగ్స్ కానీ కలర్ఫుల్గా చాలా బాగుంది. చూడండి ఎంత రష్గా ఉంది, సూపర్గా ఉంది. ఈ సంవత్సరం ఇంకా పిల్లలకి గేమ్స్కి చాలా ఐటమ్స్ పెట్టారనమాట. ఇది ఏది ఎక్కదు, ఇంకా అలా తిరుగుతూ ఉంటుంది నాతో పాటు. మా పెద్ద బావ గారు వాళ్ళ అమ్మాయి అనమాట, అమ్ములు తను. ఇంకా మేము 5గురం కలిసి వచ్చాము. కాశు చైతన్యకు ఉండే మా రవి మంచి బిజీగా ఉంటాడు, వాడు ఆడుకుంటున్నాడు కదా, కొంచెం ఫ్రీ అప్ అయిపోయాడు. ఇంకా వేరుశనగకాయలు తింటూ నించున్నాడు అనమాట. కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం, చాలా కలర్ఫుల్గా ఉంది. వేస్తూనే ఉన్నారు ఆ పేపర్ కటింగ్స్. ఇంకా వెంటనే వీళ్ళకి ఆకలిస్తే ఇంకా అలా బయటకు వచ్చేసి ఫుడ్ తినేసేసాము. ఇంకా తినేసి ఇంట్లో కావాల్సిన కొత్త ఇంట్లోకి కదా ఫ్లవర్ వాజ్ తీసుకుందామని చెప్పేసి ఫ్లవర్ వాజ్ తీసేసుకున్నాము. చాలా బాగా నచ్చినవి. వాటిలో నాకు ఇది రెడ్ కలర్ రోజ్ కలర్ ఫ్లవర్ వాజ్ చాలా బాగుంది. హార్ట్ షేప్లో వచ్చింది చూడండి, ఒరిజినల్ ఫ్లవర్ ఉన్నట్టే ఉంది. చక్కగా వాల్స్కి హ్యాంగింగ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్యూర్ రెడ్, చక్కగా దాంట్లో మళ్ళీ సిల్వర్ షైనీస్ కలర్స్ వచ్చినాయి. ఇవి ఫ్లవర్ వైజ్లు 6 ఫ్లవర్ వైజ్లు మేము 200 తీసుకున్నాం అనమాట. 6 కలర్స్ ఇచ్చారు మాకు. చూడండి చాలా బాగున్నాయి. అక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువగానే వస్తుంది. సో నేను ఇంట్లోకి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ కానీ ఇలాంటివి కానీ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ అక్కడే తీసుకుంటాను. చూడండి.